మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలను తుంగలు తొక్కారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి నిదర్శనం. అకాల వర్షాలు పడుతున్న రైతులను పట్టించుకునే నాదుడు లేరు. తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని డిమాండ్. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రంలో 50% మాత్రమే కొనుగోలు చేశారు. రైతులు మళ్లీ తూకాలు పోసుకుంటున్నారు. వానాకాలం పంట వేసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు రైతు బంధు దిక్కులేదు. 500 బోనస్ ను సన్నవడ్లకు మాత్రమే అని చెప్పి మోసం చేస్తుంది. కాంగ్రెస్ మహాలక్ష్మి పథకాన్ని మంటలో కలిపారు. ఉచిత మహిళా బస్ అని చెప్పి మెదక్ నియోజకవర్గంలో 9 రూట్ల బస్సులు బంద్ చేశారు. సిలిండర్ అని చెప్పి బ్యాంకులో నగదు జమ అవుతుందని చెప్తున్నారు. కరెంటు జీరో బిల్ అని చెప్పి దానిపై క్లారిటీ లేదు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా ధాన్యపు కుప్పలు రాసులు కనపడుతున్నాయి. పరిపాలన గాలికి వదిలేసింది. కాంగ్రెస్ దవాఖానాలు ఖరాబ్ అయ్యాయి. హెల్త్ ములుగుతుంది. బస్సులు ఓడి పరిస్థితి కల్పించి బస్సు ఫ్రీ అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మంటలో కలిపేసిండ్రు. అక్కచెల్లెలు మోసం చేసిండ్రు. సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకులో ఖాతాలో డబ్బులు వేస్తాం సిలిండర్ తెచ్చుకోదని చెప్తే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు సిలిండర్ బుక్ చేసుకొని మీ బ్యాంకులో ఖాతాలో పైసలు పడతాయి అంటున్నారు. అదేవిధంగా కరెంట్ బిల్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పటివరకు జీరో బిల్ అన్నారు. ఇప్పటివరకు దానికి క్లారిటీ లేదు. ఒకరికి అయింది, ఒకరికి కాలేదు. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పంట కొరని పరిస్థితి వచ్చింది. ఇప్పటికి రామతీర్థం గ్రామంలో ఇప్పటికీ పంట యథావిధిగా దారి కాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా కనబడతాము. మనోరంగా తూప్రాన్ వేల వస్తుంటే అటు సైడ్ పంట ఇంకా కూడా కుప్పలు రాసు పడి ఉన్నది. పట్టించుకున్నట్టు లేదు. పరిపాలన గాలి వదిలేసింది. దవాఖానలు ఖరాబ్ అయినాయి. ఎంత మూలుగుతుంది అక్కడ. దాన్ని పరిశీలి చేసుకోలేరు. ప్రతి డిపార్ట్మెంట్ కుప్పకూలింది. పట్టించుకుంటోలేరు. కరెంట్ ఖతమైంది. చూసుకోలేరు. స్తంభాలు పడిపోయి ఎవరు పట్టించుకుంటలేరు. శక్తి ఉంటే లేకపోలేరు. ఇది పరిపాలన. పంట లభిస్తే తడిసిన ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చుకోలేరు. కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజ వరకు తడిసిన ఎండినా నానినా మొలకెత్తినా కొండని కేసీఆర్ ప్రభుత్వం. మీ దగ్గర హామీ ఇచ్చలేదు. కొండమని భరోసా ఇచ్చలేదు. రైతుకు భరోసా దొరకలేదు. రైతు పరిశ్రమ ఉన్న రైతు ఓవైపు అకాల వర్షాలు పిడుగుపడి మొదలు చచ్చిపోతే ఆరంభంగా ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పట్టించుకొని నష్టపరిహారం ఇస్తామని చెప్పిన నాకు లేదు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత మాట మార్చుతున్నది మీరు. వాళ్ళు ఇచ్చిన హామీ తుంగలో దొరికింది. ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే, గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో దొరికి మాట మార్చి ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి నిదర్శనంగా నిలిచింది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలైన ఎండలో చెరగొట్టు వర్షాలే కావచ్చు, ఎండాకాలం వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి. ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50-60% మాత్రమే ధాన్యం కొనుగోలేదు. ఇంకా ధాన్యం కొనుగోలు కాలేదు. తుకాలు పోసుకుంటున్నారు. మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది. ఇప్పటివరకు రైతు బంధు దిక్కు లేదు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు 500 బోనస్ అన్నారు. ఎలక్షన్ల ముందే నువ్వు ఓన్లీ సన్నవడ్లకే చెప్పింటే ప్రజలు ఎందులో ఏడుకోరో అదే విషయం. కానీ నువ్వు ఎలక్షన్ల ముందు సన్నవడ్లకే మెన్షన్ చేయకుండా పంటకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి, వడ్లకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మళ్ళా సన్నవ